రసంగిని ఎక్కడి నుంచి తెచ్చారు బ్రీడర్? రసింగ్ మా ఎక్కడదేనండి, ఎక్కడ బయట నుంచి తెచ్చింది ఏమి లేదండి. ఎక్కడ అన్నీ మాయే, అంతా బయట నుంచి తెచ్చింది ఏమి లేదండి. ఆ కోడి నుంచి వచ్చింది ఏంటంటే దాని కోడి బాడీ అది అవన్నీ చూసి దాన్ని పెట్టల మీద వేయడం జరిగిందండి. మరి అదే కోడి పుంజు ఎక్కడన్నా బయటనిగానే అయితేండి వాళ్ళు ఇవ్వరు. అలాంటి కోడి పుంజు మళ్ళీ మనం తెచ్చుకోలేం కూడా. అలాంటి కోడి పుంజు అండి, కోడి పుంజు అయితేండి. కోడి పుంజు అయితే మాత్రం ఇప్పుడు ఎలాంటి పెట్టలను వేసారు ఈ రసంగి మీద? అబ్రాస్ పెట్టలు వేసామండి, రసింగ్ పెట్టలు వేసామండి. వీటికి దీనికి అయితే అబ్రాస్ పెట్టలు వేసినా ఏం వేసినా రసింగ్లే పుడుతున్నాయండి. దీనికైతే దీనికి 80% బ్రీడింగ్ వస్తుందండి దీనికి. అందు గురించి దీనికి పుట్టిన పిల్లల ప్రతి కూడా రసింగ్లో వస్తున్నాయండి. మనం ఏ పెట్టలు వేసినా చేరే. ఏంటి ఈ పెట్ట ఏంటి కక్కిరాయిలాగా ఉంది, దాన్ని ఏమంటారు? పాల బ్రష్ అండి, అది పాల బ్రష్ పెట్ట, అది చేతువ ఉన్నానండి. అదేనండి ఆ పాల బ్రష్. కొంతమంది ఏమంటారు పెంగళాలు అంటారు, కొంతమంది పెంగళా సవలాలు అంటారు. అదే అసలు మనకి రసంగులు చాలా రేర్గా ఉంటాయి ఆ కలరు. అసలు ఏ పెట్టని ఏ పుంజి కాంబినేషన్లో ఈ రసంగులు వస్తాయి? దానికి అయితే గేరువే పెట్టలు వేయాలంటే, లేదంటే డ్యాగ్ పెట్టలు వేయాలండి మనకు రసింగులు రావాలంటే. అలాగని చెప్పేసి అబ్రస్ పెట్టలు వేసుకుంటే మనకి రసింగ్ని వేసుకుని అబ్రస్ని వేసుకుంటే రసింగులు పుడతాయండి. అలాగని చెప్పేసి కాక అబ్రస్లు పుడతాయి. జనాలు మార్కెట్లో ఏ కలర్ని ఎక్కువ లైక్ చేస్తుంటారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు అంటే ఇష్టం అండి. అలాగని చెప్పేసి ఇప్పుడు రంగు ఉన్నదని చెప్పేసి మనం పుంజు పని చేయలేని దాన్ని వేస్తే మాత్రం సుఖం ఉందండి. రంగు ఉండాలి. అలాగే మనకి కోడి లక్షణాలన్నీ పేటల మీద వేయడానికి ఒకటి ఉంటుంది. అదండి. అంటే కొన్ని చోట్ల మైలాలు ఉంటాయి. అసలు మీ ఫామ్లో మైలా కలర్ మైలాలు ఉన్నాయండి. అబ్రాసులకి నల్ల అబ్రాసులకి వచ్చిన అట్లా మైలాలు ఉన్నాయండి. మైలాలు ఉన్నాయండి, నల్లజాలు ఉన్నాయి, పచ్చకాకులు ఉన్నాయి, చేతువాలు ఉన్నాయి, పాల అబ్రాసులు ఉన్నాయి, పింగళాలు ఉన్నాయి.